Kalian mau yuk, Nana kalian tuh. Gimana? ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆదోని 3 టౌన్ పెట్టిన కేసులల్లో అన్ని బెయిలబుల్ కేసులు, ఒకటి కూడా నాన్ బెయిలబుల్ కేసు లేదు. అయినప్పటికీ అతన్ని గుంటూరు నుంచి సుదీర్ఘ ప్రయాణం చేయించి ఇక్కడ రిమాండ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులమైన ఈరోజు రాష్ట్రంలో చాలా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది ఇక్కడికి పోసాని మురళీకృష్ణ గారిని పీటీ వారెంట్ పైన రిమాండ్కు తీసుకురావడం జరిగింది. దానిపైన మేజిస్ట్రేట్ గారు కొన్ని అబ్జెక్షన్లు రైజ్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది. రిమాండ్ వచ్చేసి 14 days. కర్నూలు డిస్ట్రిక్ట్ జైలు. అవును, హెల్త్ అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయమని మేడం గారు ఆర్డర్. అతనికి ఆయన చెప్పే ఏదంటే అతను ఎక్కువ వెహికల్స్లో తిప్పడం వల్ల ఇక్కడ పెయిన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నాడు. దానిపైన సబ్ జైలు వారికి మేడం గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అప్పీల్ చేశారు. అది మనకైతే తెలుస్తుంది. అది స్టేట్ వాళ్ళు సువర్ణారెడ్డి అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్.